ఆమెన్ ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము నెరవేరుస్తూ సఫలపరుస్తూ మనల్ని కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ ఈ దినపు దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్ ఆమెన్. కూడి వచ్చిన అందరికీ మరొకసారి వందనాలు. రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని అందజేయడానికి ధనరాజ్ పాస్టర్ గారు సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. ఆమేన్ ఆమేన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. రండి, ప్రార్థన ద్వారా పాటల ద్వారా నన్ను పొందుకొనిన దేవుడు స్తుతింపబడును గాక. ఈరోజు రేపువనే మనందరికీ ప్రభు దయచేస్తున్న పరిశుద్ధ లేఖనములను పరిశీలించుకుందాము, ధ్యానించుకుందాము. 2వ దిన వృత్తాంతములు 29వ అధ్యాయము 20వ వచనం. దిన వృత్తాంతముల గ్రంథము 2వది 29వ అధ్యాయము 20వ వచనం. దయచేసి ఎవరైనా చదువుతారా? అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకుని యెహోవా మందిరమునకు పోయెను. ఆమేన్ ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహారాజా, ఈ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు 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 స్తోత్రం 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 స్తోత్రం. లెక్కించలేనన్ని స్తుతులు చెల్లించుకొచ్చున్నాం. మా ప్రభువా, ఈ పెందలకడ వేకువ కాకమునిపే సూర్యోదయము అవ్వకుండానే కూడి వచ్చిన పరిశుద్ధులందరినీ బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రభువా, హిజ్కియా పెందలకడని లేచి చేస్తున్న గొప్ప కార్యమును బట్టి పట్టణపు ప్రముఖులందరినీ సమకూర్చి మందిరమును తెరిచి జరిగించుతున్న గొప్ప కార్యమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. లేఖనము చదవబడి ఉన్నది, లేఖనము మీదై ఉన్నది. మేమందరము దీనులమై నీ పిల్లలమై ఉన్నాము. సంభాషించుమని, మా అందరితో మాట్లాడమని, మమ్మల్ని గుణపరచుమని, బోధించమని ప్రభు అయిన యేసు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థన మిక్కిలి వినయముతో అడిగి వేడుకొంచున్నాము మా గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, హిజ్కియా, రాజైన హిజ్కియా పెందలకడనే లేచి పట్టణపు ప్రధానులందరినీ సమకూర్చుకొని దేవాలయము తెరిచి దేవాలయమును పరిశుద్ధపరిచి ఏనాడో మూసిన తలుపులు తెరిచి ఏనాడో మూసివేయబడిన తలుపులు తెరిచి అదే అధ్యాయములో 4వ వచనం కూడా చదువుతారమ్మా. అదే అధ్యాయములో 4వ వచనం కూడా. యాజకులు లేవీలను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి ఆమేన్.
3వ వచనం అనుకుంటాను. 3వ వచనం కూడా చదవండి. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి అతడు దేవుని వాటిని బాగు చేసి. ప్రియులారా, రాజులు వంశపారంపర్యంగా సుఖానుభవము, సౌఖ్యము కోరుకుంటారు. పెందలకడలే లేచే అలవాటు మంచిదే అయినప్పటికీ లేవనే లేవరు. సూర్యోదయం తర్వాత 1 గంటకు రాత్రంతా అలసిపోయి పనుల మీద ఉన్న రాజులు చాలా పొద్దుపోయిన తర్వాత, సూర్యోదయం అయిన తర్వాత లేస్తారు. ఈ రాజు పెందలకడనే లేచిన రాజు. వేకువ అవ్వకుండానే బోర్ సే పహలే అంటారు హిందీలో. బోర్ హోనే సే పహలే, సూర్యుడు ఉదయించే సమయానికి ముందే పెందలకడనే లేచి దేవుని మందిరపు తలుపులు తెరిచే అలవాటు. దేవుని మందిరపు తలుపులు, పాడైపోయిన తలుపులు బాగు చేసే పని పెందలకడనే లేచి దేవుని మందిరమునకు పోయి మంచి అలవాటు. అయితే హిజ్కియా తండ్రి ఆహాజు మూర్ఖుడైన రాజు. ఆహాజు విషయము ప్రస్తావనకు వస్తే, తోపేకు లోయలో బెనిహిన్నోము అని అంటారు. లోయలో తన కుమారులను మోలేకుకు బలి ఇచ్చి అగ్నిలో కాల్చిన ఆహాజు కుమారుడే హిజ్కియా. తండ్రి పరిపాలించిన దినములలో దేవుని మందిరపు తలుపులు మూసివేయబడ్డాయి. బయలుదేవత ఆరాధన జరిగింది. మోలేకు దహించి పిల్లలను బలి ఇచ్చిన ఆహాజు. ఆ తర్వాత హిజ్కియా 29 సంవత్సరాల పరిపాలన, నీతివంతమైన పరిపాలన. హిజ్కియా అనంతరము మనష్షే రాజుగా వస్తాడు. యూదా రాజు మనష్షే. ఉజ్జియా, యోతాము, ఆహాజు అందరూ దారి తప్పిన స్థితిలోనే పడిపోయిన వారే. హిజ్కియా మాత్రమే నీతిమంతుడైన రాజు, దేవునికి భయపడిన రాజు. ఆ తర్వాత మనష్షే అత్యంత క్రూరుడు, దుర్మార్గుడు. పరిపాలనల చివరి దశలో కొద్దిగా గుణపడినవాడు, దేవునికి భయపడినవాడు. ఈ హిజ్కియా తండ్రి ఆహాజు దుర్మార్గుడైనా, దేవునికి భయపడిన వాడైనా, దేవుని నిర్లక్ష్య పెట్టిన వాడైనా, లక్ష్యము చేయకున్నా, దుర్మార్గపు ప్రవర్తన అనుసరించి నడుచుకున్నవాడైనా, తల్లి అబియా జకరియా కుమార్తె. 29వ అధ్యాయము మొదటి వచనంలోనే చూస్తాం. 29వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 29 మొదటి వచనం చదువుతారామా? హిజ్కియా ఏలనారంభించినప్పుడు
25 వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె. ఆమేన్. ఆమేన్. ఆమె పేరు అబియా. తల్లి గుణవంతురాలు, తల్లి దైవభక్తి కలిగిన బిడ్డ, తల్లి పెంపకం. తండ్రి దుర్మార్గుడైనా, దేవునికి భయపడిన వాడైనా, దేవుని లక్ష్య పెట్టని వాడైనా, దేవునికి భయపడని వాడు, లక్ష్య పెట్టని వాడు అధికారి ఉంటాడు. లూకాసు వార్త 18 ఇప్పుడు చదవాల్సిన అక్కర్లేదు. దేవుని లక్ష్య పెట్టకయు, మనుషులను లెక్క చేయకయు ఉండిన అధికారి ఒకడుండెను. అధికారి యూదాలోనే ఉండెను. యూదా సమాజ మందిరపు అధికారిగా ఉండెను. యూదా పట్టణములో, యూదుల నగరులో అన్యాయస్తుడైన అధికారి, దేవునికి భయపడిన అధికారి, దేవుని లక్ష్య పెట్టిన అధికారి. ఆ విధంగా ఉజ్జియా, యోతాము, ఆహాబు, యూదా రాజులందరూ దేవునికి భయపడలేదు. దేవునికి భయపడని కాలములో, యూదా అధిపతులు ఏలిన కాలములో, యూదా రాజులు పరిపాలించిన కాలములో అనేక దినములుగా దేవుని మందిరము శిథిలమైపోయి ఉన్నది. శిథిలమైపోయిన దేవుని మందిరము అబియా అనే జకర్య కుమార్తె ఆహాజుకు భార్యగా ఉన్నది. దేవునికి భయపడే బిడ్డ అని చెప్పుకున్నాము. దేవునికి భయపడే బిడ్డ కాబట్టి తన కుమారుని దైవభక్తిలో పెంచింది. వీరారా, జాన్ వెస్లీ గారి గురించి ప్రస్తావనకు వస్తే, వెస్లియన్ చర్చెస్ ఫౌండర్ జాన్ వెస్లీ గారి గురించి ప్రస్తావనకు వస్తే, సూసన్ వెస్లీ తనకు కలిగిన ఇంటేడు తనకు పుట్టిన 14 మంది సంతానం కొరకు, ఒక్కొక్కరి కొరకు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో గడగడలాడి వణికిపోతూ దేవునికి ప్రార్థించిన తల్లి. జాన్ వెస్లీ గారు స్వీయ అనుభవంలో చెప్తారు, నా తల్లి బహుభక్తి పరురాలై ఉండెను. మా తండ్రి అనేక దినములుగా ముఖమే చూసి ఎరగము. ఉదయాన్నే సేవకు వెళ్ళిపోయేవారు, రాత్రి పొద్దుపోయిన తర్వాత వచ్చేవారు. మా తల్లి మా అందరి కొరకు, ఒక్కొక్కరి కొరకు 10 నిమిషాలు, 15 నిమిషాలు, 14 మంది కొరకు ఒక్కొక్కరికి తలల మీద చేతులుంచి ప్రార్థన చేసింది సూసన్ వెస్లీ. అందరూ సేవకులు అయిపోయారు. అందరూ పిల్లలంతా, అమ్మగారికి పుట్టిన పిల్లలంతా గొప్ప గొప్ప ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సేవకులు అయ్యారు. జాన్ వెస్లీ గొప్ప సేవకుడు అయ్యాడు. అనేక సంఘాలు కట్టాడు. బిల్లీ గ్రాహం గారు స్వీయ అనుభవంలో ఆటోబయోగ్రఫీలో చెప్తాడు, బిల్లీ గ్రాహం గారి తల్లి స్వతహాగా ప్రార్థన పరురాలు. అంతెందుకు ప్రియులారా, మరియమ్మ తల్లి, యేసును కన్న తల్లి, యేసును కన్న తల్లి దేవుని వలన దయ పొందిన పరిశుద్ధురాలు. దయాప్రాప్తురాలా, దయ పొందిన ప్రాప్తురాలయ్యింది. మీకు శుభము. దయప్రాప్తురాలైన తల్లులకు శుభము, మరియకు శుభము. నా ప్రజలను ఏలబోయే అధిపతి మీలో నుండి వస్తాడు. రక్షకుడు, విమోచకుడు పరిశుద్ధాత్మ వలన నీకు పుడతాడు అని పరిశుద్ధాత్మ వలన బోధించబడిన మరియమ్మ తల్లి. సూసన్ వెస్లీ, బిల్లీ గ్రాహం గారి తల్లి అందరికీ
తల్లులందరికీ మాదిరి మరియమ్మ తల్లి. అబియా కూడా, జకర్యా కుమార్తె కూడా తన భర్త దేవునికి భయపడని వాడు, మూర్ఖముగా ప్రవర్తించిన వాడు అయినప్పటికీ, అహాజు దేవునికి భయపడని వాడు అయినప్పటికీ, అబియా మాత్రము జకర్యా కుమార్తె బహు వినయ భక్తిపరురాలు, ఆసక్తి కలిగి దేవుని సేవించుతున్న తల్లి. హిజ్కియాను దేవుని భయభక్తులలో పెంచిన అమ్మ. కనుకనే హిజ్కియా కాలంలో గొప్ప రివైవల్ చూస్తాం. 6వ వచనం చదువుతారా అమ్మా? మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. ఆమేన్. 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 పితరులంతా అలక్ష్యం చేసిన వారే, దేవాలయపు తలుపులు మూసివేసిన వారే, దేవాలయమును, మందిరమును, భవనమును శిథిలము చేసిన వారే పితరులంతా. అయితే హిజ్కియా మాత్రము దేవుని భయభక్తులతో పెరిగిన వాడు కనుక యవన దశలోనే రాజుగా స్థిరపడిన తర్వాత మొదటి సంవత్సరము మొదటి నెలలోనే రాజుగారి అభిషేకము పొందిన వెంటనే మొదటి దినమునే దేవాలయమునకు పోయి మందిరపు ద్వారములు తెరిచి, తలుపులు తెరిచి వాటిని బాగు చేసిన హిజ్కియా, ఏనాడో శిథిలమైపోయి ఏనాడో మూయబడిన తలుపులు బాగు చేసిన హిజ్కియా, దేవుని మందిరము పట్ల సేవ, పరిశుద్ధ సేవ. ప్రియులారా, హిజ్కియా అనగా హెబ్రీ భాషలో తెలుగు అనువాదము యెహోవా హస్తము బలపరుచును, లేక యెహోవా నా బలము. యెహోవా హస్తము బలపరిచే హస్తము తోడుగా ఉన్నది. ఎంత చక్కని పేరు పెట్టుకున్నదో తల్లి. ఎప్పుడు కుమారుడు పుట్టాడో, ఎప్పుడు తన ఇంట తన తర్వాత ఏలబోయే రాజు పుట్టాడో ఆహాజు ఎరగడు. కానీ ఆ తల్లి దేవుని వలన, దేవుడు బలపరచును గనుక, దేవుడు స్థిరపరచును గనుక, దేవుడే నా బలము, యెహోవా నా బలము అనుకొని ఆ తల్లి ఆ పేరు పెట్టుకున్నది. ఆ తండ్రి ఆహాజు ఈ విధంగా కూడా జరుగుతుందని తోచలేదు దేవునికి, యెహోవాకి. ఆ మాట ఇర్మియా 7వ అధ్యాయము 31లో చదువుకుందామా? ఇర్మియా 7వ అధ్యాయము 31. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 31 వచనం. చదువుతారమ్మా దయచేసి ఎవరైనా? నేను ఆజ్ఞాపించని క్రియను, నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్హెనీము లోయలోనున్న తొపితినందు బలిపీఠములను కట్టుకొని ఉన్నారు. ఆమేన్. ఆమేన్. ఆహాజు ఎంతటి మూర్ఖుడో! తనకు పుట్టిన పిల్లలను, కొడుకులను, కుమార్తెలను బెన్హీనోము లోయలో అగ్నికి ఆహుతి ఇచ్చాడు, బలి ఇచ్చాడు. తోఫేకు, నాశనమను లోయ, మోలేకు దేవతకు బలి ఇచ్చాడు. పుట్టిన పిల్లలందరినీ బలి ఇస్తున్నాడు.
ఆఖరికి హిజ్కియా పుట్టాడు. హిజ్కియా కూడా అగ్నికి ఆహుతి అవ్వాల్సిందే. దేవుడు బలపరిచిన హిజ్కియా, దేవుని వలన దాచబడిన హిజ్కియా మిగిలిపోయాడు. ఆహాజు తదనంతరము రాజయ్యాడు. రాజైన వెంటనే అభిషేకం పొందిన వెంటనే చేసిన మొట్టమొదటి పని దేవుని మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసెను. దేవాలయమునకు పోయి పెందలకడనే లేచి దేవాలయమునకు వెళ్ళిన అలవాటు కలవాడు హిజ్కియా. ఎంతటి సద్గుణశీలుడు! జీవితమంతా దేవుని ఎడల భయభక్తులకు నిలిపి గొప్ప ఉజ్జీవమునకు కారణమయ్యాడు. 29వ అధ్యాయము 7-8 వచనాలు కూడా చదువుతారమ్మా? 2వ దినవృత్తాంతములు 29, 7-8 వచనాలు. మరియు వారు మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలు దేవునికి ధూపము వేయకయు దహన బలులను అర్పింపకయు ఉండిరి. అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులార చూచునట్లుగా వారిని ఆయన భీతికి, విస్మయమునకును, నిందకును ఆస్పదముగా చేసెను. ఆమేన్. అందుచేత యెహోవా ఎందుచేత? మూర్ఖముగా ప్రవర్తించిన పితరులను బట్టి, దేవునికి భయపడకయు ఆయన మందిరము శిథిలముగా చేసి ఆయనకు భయపడకయు ఆయన పూజింపకయు ఉండినందున బట్టి, అందుచేత యెహోవా భీతికిని, విస్మయమునకును, నిందకును ఆస్పదము చేసెను. ఎక్కడి నుండి వస్తుందో భయము, భీతి దేవుని ఎరుగని వారికి, దేవుడు లేడన్న వారికి, మూర్ఖులకు ఎల్లప్పుడూ భీతి వెంటాడుతూ ఉంటది. అది పాపం వలన భీతో, జీవన అవస్థల వలన భీతో తెలియదు, కానీ ఎప్పుడు చూసినా భయకంపితులైపోతుంటారు. భయము, భీతి, విస్మయము పాలవుతారు, నిందల పాలవుతారు. నిందలు వారు చేసినా చేయకపోయినా అనేక నిందలు అనుభవిస్తూ ఉంటారు. ఎందువల్ల? అందుచేత యెహోవా తగిన శాస్తే చేశాడు. దేవునికి భయపడని వారి కొరకు దేవుడు చేసిన పనులు ఎలా ఉంటాయో, విస్మయము, భీతి, నిందల పాలవుతారు. 10వ వచనము, 29వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడు మన మీదనున్న ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలనని నా మనసులో అభిలాష పుట్టెను. ఆమేన్. ఆయన మనసులో, రాజుగారి మనసులో అభిలాష పుట్టింది. పడుకుంటున్నాడు కానీ నిద్ర రావటం లేదు. మనసంతా కలవరముగా ఉన్నది. ఎందువలన? విస్మయము పోవాలంటే, దేవుని దీవెనకు పాత్రులు కావాలంటే, తన రాజ్యము సుభిక్షంగా పాలించగలగాలంటే నిబంధన చేసుకునే అభిలాష పుట్టెను. నిబంధన చేసుకునే అభిలాష, దేవునితో ఒడంబడిక చేసుకునే అభిలాష. వేకువజామున లేచి, పెందలకడన లేచి త్వరగా మందిరమునకు పోయి, దేవాలయమునకు పోయి పట్టణ ప్రజలందరినీ, ప్రముఖులందరినీ సమకూర్చుకొని మందిరమునకు పోయి ఈ హిజ్కియా దేవునికి స్తోత్రం కలుగునుగాక. కరోనా కాలము 2020 జూలై 2వ తేదీ, ఆ 3-4 రోజులు నా మనసంతా కలవరము. అయ్యో,
పశువులు, పక్షులు, జంతువులు స్వేచ్ఛగా తిరుగులాడుతున్నాయి. మనుషులే తమ ఇళ్లలో బంధింపబడి ఉన్నారు. మనుషులందరూ తమ తలుపులు, కిటికీలు మూసుకొని ఎక్కడి వారు అక్కడ బందీలైపోయారు. ఎప్పుడు కరోనా అంతమైపోతుందో, ఎప్పుడు మానవులంతా తిరిగి తమ తమ పనులు పాటలు చేసుకుంటారో అని ఒక వీడియో చేయాలనిపించింది. ఒక వీడియో చేశాను. ప్రభువా, పక్షులు కిలకిల రావాలతో నిన్ను స్తుతించుచుండగా, భూజంతువులు భూచరములన్నీ స్వేచ్ఛగా తిరుగులాడుతుండగా, ఒక్క నరునికే ఈ ఆపద ఎందుకు? ఎక్కడి నుండి వస్తుందో ఆ మహమ్మారి, ఎక్కడి నుండి వస్తుందో ఆ పిశాచి, ఎక్కడి నుండి వస్తుందో ఆ కరోనా, ఏ తలుపుల నుండి దూరుతుందో, ఏ కిటికీల నుండి సోకుతుందో. దానికి ఒక ఆకారం లేదు, దానికి ఒక రూపం లేదు, కానీ మనుషులను తప్పకుండా చంపివేస్తుంది. కరోనా భయంకరమైన వ్యాధి, మహమ్మారి. మనసు నిండా కలవరం, రాత్రులు నిద్ర పట్టలేదు. అయితే నీ చేతిలో ఏమున్నది? నీ చేతిలో ఏమున్నది? ఫోన్ ఉన్నది. నేను ఏర్పాటు చేసిన వారిని ఒక్కొక్కరిని నేనే తీసుకొస్తాను. నంబర్ డయల్ చేయి. నంబరు మొదటిగా చెన్నై పట్టణంలో యాకోబు పాస్టర్ గారికి వెళ్ళింది. అప్పటికి 3 సంవత్సరాల ముందు ఒక బాప్టిస్ట్ దేవాలయంలో వాక్య ప్రసంగమునకు పిలువబడ్డాను. అప్పుడు పరిచయం అయినాడు. ఆ మొదటి నంబరే 10 డిజిట్స్ నంబరే డయల్ అయింది. ఆ 10 డిజిట్స్ నంబర్ డయల్ చేశాను. హలో, ఎవరండి? నా పేరు యాకోబు అండి, చెన్నై నుండి మాట్లాడుతున్నాను. అయ్యా, కరోనా భయంకరంగా ఉన్నది. మనుషులు బందీలైపోయి ఉన్నారు. ఎవరి ఇళ్లలో వారు వేయబడి ఉన్నారు. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థనకు పిలుపు. ఆ తర్వాత సుధాకర్ బాబు, చిలకలూరుపేట. ఆ తర్వాత గిద్దలూరు ఆశీర్వాదమయ్య గారు, ఆ తర్వాత జాన్సన్, ఆ తర్వాత పద్మావతి గారు, ఆ తర్వాత ఒక్కొక్కరు వేకువజామున ప్రార్థన మొదలైంది. పెందలకడనే లేచి ప్రార్థన మొదలైంది. పరిశుద్ధులందరూ ఏం చేస్తున్నారు? ప్రార్థన చేయండి. విడుదల కొరకు ప్రార్థన చేయండి. కరోనా తొలగిపోతుందని నమ్మండి. విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి. పిల్లలారా, పెందలకడనే పుట్టిన ఆలోచన, రాత్రంతా కలవరపడిన నాలో అభిలాష. ఈ విధంగా పరిశుద్ధులందరినీ ఏకం చేసి ప్రార్థన ఆరంభించాలి. ఇంగ్లీష్ సెషన్ లో దేవజనులు బీహార్ రాష్ట్రం నుండి, గయా పట్టణంలో నుండి సీతారాం దాస్ గారు వస్తారు. ఇటీవల కాలంలో ఈ వేదిక లుకింగ్ అంటూ జీసస్ హిందీ వేదిక ఆయా పట్టణాల్లో, ఆయా స్థలాలలో ఏరి కోరి పరిమళించే పువ్వుల మాదిరి అనేక మంది సేవకులను సమకూర్చుకొని ప్రశస్తమైన పరిమళ వాసన వెదజల్లే పువ్వులను పోలి ఈ వేదిక కట్టబడింది. ఇంపైన సువాసనగా కలకాలము కొనసాగుతుంది అని అభిషక్త సేవకుడు సీతారాం దాస్ గారు ఇటీవల ప్రకటించారు. నిజమే అనిపించింది.
అనిపించినప్పుడు, అభిలాష పుట్టినప్పుడు ఇన్ని రోజులు కొనసాగుతుందని, ఎన్ని రోజులైనా ఇన్ని రోజులు లెక్క ఈనాడు తేలింది. 1871 రోజులో ఉన్నాం. 1871 రోజులో ఉన్నాం. ఇంతకాలము కొనసాగుతుందని తెలియలేదు, ఊహించలేదు. అయితే ప్రియమైన పిల్లలారా, పరిమళ వాసన వెదజల్లే పువ్వులను పోలి అక్కడక్కడ నుంచి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రములలో పరిశుద్ధులందరినీ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఎవర్ లుకింగ్ అన్ టు జీసస్ అని ప్రాతకాలపు ప్రార్థన మన పితరులు ఆచరించిన, పాటించిన వేకువజామున లేచి, పెందరకడను లేచి ప్రభు సన్నిధిలో కూడుకొని పాటలు, ప్రార్థనలు, ఆరాధనలు, విజ్ఞాపనలు, అందరి నిమిత్తము ప్రార్థనలు చేసిన మన పితరుల చూపించిన దారి మరలా ప్రారంభించాలని ఈ విధంగా అభిలాష పుట్టింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2020 సంవత్సరములో కరోనా కాలములో పుట్టిన అభిలాష ఈ విధంగా దేవుడు సఫలపరుస్తూ మిమ్మల్ని అందరినీ, పరిశుద్ధులందరినీ, దేవుని సేవకులందరినీ, దేవుని సేవకులందరినీ సమకూర్చుకొని ఈ లుకింగ్ అంటూ జీసస్, యేసు వైపు చూచుచూ ప్రతిదినము ప్రార్థన, పరిశుద్ధ సేవ ఏనాడో తండ్రులు, తాతలు మన నిమిత్తము ప్రార్థించారు. వారి ప్రార్థనలన్నీ ఫలిస్తున్నాయి, వారి దీవెనలన్నీ ఫలిస్తున్నాయి. అన్ని కుటుంబాలు, ఎవరు కూడా కోవిడ్ కాలంలో వందల మంది ఫోన్ చేసేవారు. కాకినాడ నుండి హెబ్రోను సేవకుడు, సేవకురాలు 40 సంవత్సరాలుగా సేవ చేస్తున్నవారు చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారని ఫోన్ వచ్చింది. 3 రోజులు ప్రార్థన, 4వ నాడు ఆశతో కనిపెట్టుకొనిచున్నాము. 4వ నాడు ఫోన్ వచ్చింది, డిశ్చార్జ్ అయ్యారు. అయ్యగారు ప్రార్థించినందుకు వందనాలు, మీకు, మీ బృందానికి, మీ టీం వారందరికీ కృతజ్ఞతలు తెలియచేశారు. అటువంటి కాశ్మీర్లో ఒక సరాఫీన్ సన్నీ అనే పాస్టర్ గారు ఉన్నారు. ఎంతో కాలము దేవుని సేవ చేస్తూ వాళ్ళ బాబాయ్ గారు ఢిల్లీ పట్టణంలో ఐసీలో ఉన్నారు. 7 రోజులు ప్రార్థన, దేశమంతా ప్రార్థన, పరిశుద్ధులందరూ ప్రార్థన. అయ్యగారు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు, క్షేమంగా ఉన్నారు. ఇప్పుడు కూడా సేవ చేసుకుంటున్నారు. అలాంటి కోకొలలు ఎవరిని కూడా కరోనా కాలంలో కోల్పోలేదు. ప్రియులారా, అందరూ బాగుపడ్డారు, అందరికీ స్వస్థత కలిగింది. వేకువజామున ప్రార్థన, నీతిమంతుల ప్రార్థన బహుశక్తి గలది. నీతిమంతుల ప్రార్థన, విజ్ఞాపన, అందరి క్షేమమును కాంక్షించి చేసే ప్రార్థనలు ఒక్కొక్కటి సఫలమవుతున్నాయి. రాంచి పట్టణములో 4 సంవత్సరాల పాప 3 అంతస్తుల భవనం నుండి పడిపోయింది. తల, చెవులు రక్తము కారుతున్నది. బ్రతకదన్నారు. ఆ వెంటనే ఫోన్ వచ్చింది, వేకువనే ఫోన్ వచ్చింది. 3 గంటల రాత్రి ఫోన్ వచ్చింది. ప్రార్థించాను. ఆ పాప బ్రతుకుతుంది, హాస్పిటల్కి తీసుకెళ్ళండి. హాస్పిటల్ డాక్టర్స్ నిరాకరించారు, అడ్మిటే చేసుకోమన్నారు. చచ్చిపోయిన పాపను తీసుకొచ్చారు, ఏమండి తీసుకెళ్ళిపోండి అన్నారు. అయితే నీతిమంతుల ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఆ పాప బ్రతికింది. 4 సంవత్సరాలు అయింది. ఆ పాప బ్రతికే ఉన్నది, ఆరోగ్యంగా వంతంగా ఉన్నది. ఎన్నో గొప్ప కార్యాలు
ఎన్నో మరణమును దాటించిన సంఘటనలు, ఎన్నో కోకొల్లలు. ఎంతమంది కొరకు ప్రార్థించామో అంతమంది ఈరోజు సజీవంగానే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడక్కడ పువ్వుల వలె సమకూర్చబడి, వేదికలు కట్టబడి, హిందీ సెషన్లో, తెలుగు సెషన్లో పరిమళ వాసన, ఇంపైన సువాసన, దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన సువాసన ఆగ్రానించి దేవుడు మనందరి భక్తిపరుల ప్రార్థనలు సఫలమవుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. హిజ్కియా తండ్రులు తాతలు దేవునికి లోబడలేదు అయినప్పటికీ, దేవునికి భయపడలేదు అయినప్పటికీ, తదనంతరము కుమారుడు కూడా మనష్షే యాకోబుకు పుట్టిన కుమారుడు యోసేపు. ఎఫ్రాయిము, మనష్షే దేవుడు మర్చిపోలేదు. అయితే దేవుని మరిచాడు మనష్షే. దేవుని సేవకుణ్ణి యెషయా గారిని రంపములతో కోయించాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 37వ వచనం చదువుతారా అమ్మా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 37వ వచనం చదువుతారా అమ్మా? రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఆమేన్. మొదట రంపములతో కోయబడిరి. మనష్షే యెషయా ప్రవక్త, ద రాయల్ ప్రాఫెట్ ని కఠినముగా రంపములతో కోయించాడు. ద రాయల్ ప్రాఫెట్ వాజ్ కిల్డ్ బై మనష్షే ద కింగ్. ఏ ప్రవక్తనైతే ఏలయనగా మనకు కుమారుడు పుట్టెను అని ప్రభుల వారిని గురించిన యెషయా 9వ అధ్యాయం 6వ వచనంలో చదువుతాం. ఏలయనగా కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఈ ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. 7:14. ఆయన రాజ్యము ఎలా ఉండబోతుందో 11వ అధ్యాయం. ఆయన మందిరము ఎత్తైన కొండ మీద కట్టబడి అన్ని జనులందరూ ప్రవాహం వలె వస్తారని 2వ అధ్యాయంలో ప్రభుల వారి నీతివంతమైన 1000 ఏళ్ల పరిపాలన, బంగారు పరిపాలన పరిచయం చేసిన ప్రవక్త రంపములతో కోయించాడు. యాకోబు అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము. అంతకుముందు యోహాను కూడా ఖడ్గముతో శిరచ్ఛేదనము కావించబడిన హత సాక్షులు. యాకోబు కూడా 12 మందిలో మొదటి హత సాక్షి. హేరోదు ఖడ్గముతో చంపించాడు. రాళ్లతో కొట్టబడ్డారు. అరణ్యములలో, కొండలలో తిరుగులాడారు. ఆయన అభిలాష లోకం కొరకు, సమాజం కొరకు ప్రార్థన చేయాలనే అభిలాష పుట్టెను వేకువ పెందలకడనే. వేకువ జామునే పెందలకడనే బోర్ హోనేసే పైలే. అప్పటి నుండి జూలై 2వ తేదీ నుండి కొనసాగించబడుతున్న పరిశుద్ధ పరిచర్య. పరిశుద్ధులందరూ ఏకముగా కూడాలి. మనము ప్రారంభించిన తర్వాతే అనేకులు
వారి వారి సంఘాల్లో, వారి వారి మినిస్ట్రీలో ప్రాతకాల ప్రార్థనలు జరుగుతున్నాయి. అనేకులు మనము ఆరంభించిన తర్వాతనే అనేకులు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఇంటింట తెలుగు, భారతదేశ వ్యాప్తంగా అన్ని భాషలలో ప్రాతకాల ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎర్లీ మార్నింగ్ డివోషన్ జరుగుతున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆనాడు హిజ్కియా దేవాలయమును తలుపులు తెరిచి బాగు చేసి దేవుని మందిరమునకు పెందలకడని లేచి పోయిన హిజ్కియా సొలొమోను కాలంలో, ఎప్పుడో పితరుల కాలంలో, సొలొమోను కాలంలో, దావీదు కుమారుడైన సొలొమోను కాలంలో పస్కా పండుగ ఇంత ఘనంగా జరిగింది. ఆ తర్వాత హిజ్కియా కాలంలోనే జరిగింది. హిజ్కియా వృత్తాంతమంతా, హిజ్కియా చరిత్రంతా, హిజ్కియా చేసిన పనులు, జీవితమంతా చదివితే విస్తుపోయే, ఆశ్చర్యం గొలిపే సంగతులే చదువుకుంటాం. హిజ్కియా కన్నీరు విడుచు ప్రార్థించాను. దేవుడు హిజ్కియా మనవి ఆలకించాను. 15 సంవత్సరాలు ఆయుష్ కాలం పొడిగించాను. 15 సంవత్సరాలు మరలా ఆయుష్యము పొందిన హిజ్కియా మనందరినీ పట్టి పీడిస్తున్న మహమ్మారి తొలగిపోయి, కరోనా కాలము ఎటు పోయిందో, ఎటు బలహీనమైపోయిందో, ఎటు గాలికి కొట్టుకుపోయిందో, మనందరము స్వేచ్ఛగా, స్వతంత్రంగా బ్రతకగలుగుతున్నామంటే దేవుని కృప. ఆ కృపామయుడు, ఆ కరుణామయుడు, ఆ మహోన్నతుడు మన పట్ల కృప కలిగి ఉన్నాడు కనుక మనము జీవించే మిగిలిపోయే ఉన్నాము. అందును బట్టి దేవునికి కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొని బద్దులమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. నా మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. మీలో ఎవరైనా ఒకరు ప్రార్థన చేయవలసిందిగా మనవి. మనలో ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తారా? పిల్లలారా, పెద్దలారా. తండ్రి స్తోత్రములు దేవా, ఉదయకాల సమయంలో నీకు అవసరం నిలబెట్టుకునే చక్కటి వర్తమానాన్ని మాకు వినిపించావు. హిజ్కియా గురించి ప్రభా, మరి చాలా శ్రేష్టమైన మాటలను మాకు నీవు వినిపింపచేశావు. నిజముగా వారి పితరులు, వారి యొక్క ఆయన తండ్రులు శాపగ్రస్తులై మరి వారు మధ్యలోనే మరి భూమిని విడిచి వెళ్ళి ఉన్నట్టుగా మేము చూస్తున్నాం. హిజ్కియా వచ్చి మొట్టమొదటి రోజే, రాజుగా స్వీకరించిన మొట్టమొదటి రోజే తలుపులు తెరచి, బూజు తుడిచి, ఆయన మందిరపు ద్వారములను శుభ్రం చేసినట్టుగా మేము చూస్తున్నాం. చాలా అవసరము మా జీవితాలలో. అయా, హృదయం అనే తలుపు తెరచి మాలో ఉన్న ఆ చెడును అంతా తీసివేస్తే నువ్వు అక్కడ ప్రవేశిస్తావు నాయన. కనుక తండ్రి, దినము అలా హిజ్కియా అలా చేయటానికి గల కారణం వారి తల్లి గారి పాత్ర చాలా ప్రాముఖ్యముగా మేము చూస్తున్నాం. ఆ విధముగా తండ్రి, మేము బలపరచబడుతూ మా పిల్లలను కూడా పెంచుతూ నీ పరిచర్యలో ముందుకు సాగుటకు కృప అనుగ్రహించాం. వాక్య సందేశాన్ని వినిపించిన నీ దాసుడు ధనరాజయ్య గారిని జ్ఞాపకం చేసుకునండి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. నీ కృపలో భద్రపరచుకునండి. మహిమ ప్రభావములు నీకే ఆరోపిస్తూ నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుకుని అందరికి వందనాలండి. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ప్రభు వలన పొందిన ప్రార్థన.
పరలోకంలో ఉన్న తండ్రి, మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు మా తండ్రి. ఆమేన్. ఇమానియల్ పాస్టర్ గారు, పులికూరు ఇమానియల్ గారు మార్కాపురం నుండి ఆశీర్వాదం విడుదల చేస్తారా? గారు వందనాలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం యేసు వైపు చూస్తూ కార్యక్రమాన్ని ప్రార్థించి ప్రారంభించిన తండ్రదయ్య గారికి, వారి కుటుంబానికి, మరి విశేషంగా ఈ మీట్లో ఉన్న దైవజనులందరికీ, విశ్వాసులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. హిమశ్రీ గారు.